హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్ మధ్యాహ్నం అయితే అయిందనమాట. సో మధ్యాహ్నం అయితే ఏం కాకులు దండ పెట్టుకొని కూర్చుంది ప్రమిళ ఇక్కడ. ఓకే, ఇది కనెక్ట్ చేసుకో. చిన్న పాప ఎంతసేపు అనమాట సైలెంట్గా ఉంటేనే పండుకుంటుంది. ఈరోజు వాళ్ళ అరుపులు వాళ్ళ గోల ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇటుకు వస్తాయి అనమాట. ఇక్కడ తొట్లు కట్టాము కదా, ఇక్కడ వండుకొండు పెడదామని. ఇంకా ఇప్పుడు జస్ట్ కండ్లు గట్ల ముచ్చుకునేదేగా. చాలా గాలి కావాలంటది, గాలి కావాలంటది, మనుషులు కనపడాలంటది, అరుపులు వినపడాలా, పెద్ద కథలేంది. ఇంకా అందుకనేసే ఇంకా మా పిల్లలల్లా అక్కడ ఉన్నారు. అందుకనే యమ్మునిడి తెచ్చి ఉయ్యాల్లోనైతే వేసినాను అనమాట. ఇంక పండుకునింది. ఏమైనా బరువు పెట్టాలన్నమాట, బెడ్షీట్ అట్లా. అక్కడొక కాకి అక్కడొక కాకి, కాకి 4 ఉన్నాయి. అక్కడ ఉంటుంది మూల. ఈ చెట్టుకి ఆ చెట్టుకే ఉంటాయి, ఆ చెట్టుకే ఉంటాయి. రాత్రి అంతా ఆ చెట్టుకే ఉంటాయి. ఇంకొక బెడ్షీట్ పెట్టేస్తే బరువు. మరి వచ్చేటప్పుడు బెడ్షీట్ తేవాలి కదా. తెచ్చేనా గీడ బైక్ మీద పెట్టానే. చిన్నగా పెట్టే కదలకుండా చిన్నగా మడత పెట్టేసి. ఆ అమ్మ లేస్తుంది కదా అని భయపడతారనమాట నిద్ర మబ్బులోన పిల్లలు. అందుకనేసే గిట్లా చిన్న ఊపు. సో చూద్దాం ఎన్ని ఆ సిమెంట్ సంచులు ఎన్ని పడతాయో లేదో చూసి పెట్టేద్దాం ఇంకా. సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మళ్ళీ వీలైతే మనం ఐరన్ కడ్డీ అనమాట, కడ్డీ అలాగే సిమెంట్ ప్యాకెట్లు అయితే తేవాలి. ఒక 60 చెప్పారు. మళ్ళీ అన్నిటికి కలిసి ఒక 50-60,000 పైన అవుతుందో, ఎంత అవుతుందో మాకైతే తెలియదు. కానీ సో స్లాబ్కి అన్నీ ముందుగా ఏర్పాట్లు చేసుకుందామని అయితే ఉన్నాము. సో దేవుడి దయ వల్ల అంత మీ ప్రేమ వల్ల అన్నీ మంచిగా జరగాలి. ఎందుకంటే స్లాబ్ పడితేనే ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాము కదా, అదొక్కటే మేము అనుకున్నాము. ఆ తర్వాత చిన్నగా కానీ చేసుకుంటాము. సో ఇప్పుడు కదా స్లాబ్ వేద్దామని అయితే అనుకుంటున్నాము. సరే నా ఒకసారి చూద్దామంటే అన్ని ప్యాకెట్లు పడతాయో లేదో ఒకసారి ప్రైమ్లో చెక్ చేద్దాము. మన డబ్బంగిట్లో పడతాయో లేదో అనింది అనమాట. ఇంకోటి దీంట్లోన గ్రైండరు, ఇంకా గ్రైండర్ కానీ మిక్సీ కానీ ఉన్నాయి. సో వాటిని కావాల్సి ఒక 20 days అక్కడ పెట్టేద్దాం. మొత్తం సిమెంట్ ఇందులో అయితే వేసుకుందాము. సో అలానే అనుకున్నాం. మళ్ళీ నేను తీసుకోండిరా, తీస్తానే. ఇది ఇట్లా అంటే అదే పైకి పోతుంది ఆనంగా. పాపలేస్తుంది వెనుక ఒక్కొక్కటి సౌండ్ మాత్రం భారీగా వచ్చేస్తుంది. అదొక భయం అనమాట మాకి. ఓకే అంతే. సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ గ్రైండర్ కానీ, సో ఈ మిషన్ కుట్టు మిషన్ కానీ అక్కడ పెట్టేద్దాం వీలైతే రూమ్లో. ప్రమిళ అడగడానికి వెళ్ళింది మా బాబాయ్ని. సో ఏంటంటే అవన్నీ సో ఈ డస్ట్ వెళ్ళి మళ్ళీ ఏదైనా మిషన్ ప్రాబ్లం వస్తే ఇబ్బంది అనమాట. సో అక్కడ పెట్టేస్తే సో మనం తెచ్చిన సిమెంట్ ప్యాకెట్లను ఇందులో వేసేయచ్చు. అడిగి వస్తుంది మళ్ళీ ఏమన్నాడు. సార్ నిదానంగా ముందు చూసి మెట్లు దిగు. అసలే కొత్త మెట్లు చాలా షార్ప్గా ఉన్నాయి. మా చిన్న మామూలు రూమ్ అయితే ఇంకా రెడీ అవుతుంది అనమాట. రెడీ అయింది. ఒక ఇల్లు అయితే నెక్స్ట్ సంవత్సరం పెట్టుకుంటదేమో. నెక్స్ట్ ఇయర్ అంట. ఈ సంవత్సరానికి ఒక ఇల్లు కంప్లీట్ చేసుకొని ఇంట్లో కొత్త ఇంట్లో పెళ్లి జరిగిన తర్వాత నెక్స్ట్ ఇయర్ చూద్దామని అంటుంది. ఇప్పుడు ఎట్లా చేద్దాం? ఇది ఇప్పుడు తీసుకురమ్మన్నాడా? పెట్టుకునండి మిషన్ ఆడే మీ ఊరు లోపల ఎవరు పండుకోరు, యూతులే పండుకుంటాం కదా, మిషన్ తెచ్చి పెట్టండి అనిపిస్తుంది. సో మిషన్ అయితే పెట్టేద్దాం. ఇంకా మా మామ అయితే చూడండి ఆడుగుస్తున్నాడు. ఇంకా పాత అంగిట్లోదనమాట ఫ్రిడ్జ్ వచ్చేసి అది పని చేయట్లేదు. ఇంకా అందుకనేసి మా మామ కూర్చోడానికి మంచం వేసుకోవడానికి కానీ ఇబ్బంది అనమాట. వర్షం పడితే ఇదంతా కారుతుంది. ఇంకా తీసేది పెట్టేది ఎందుకనేసి ఇంకా అక్కడే ఫ్రిడ్జ్ మీదే కూర్చొని అక్కడే పొద్దుపోతాడనమాట. ఇదనమాట పరిస్థితి. ఉండడానికి కూడా కూర్చోడానికి లేయడానికి అనుకూలం లేదనమాట. వాన వస్తే అంతా నానిపోతాం, ఒలిపురు అంతా ఇక్కడ వస్తుంది అనమాట. అందుకనేసి గాలికి వెళ్ళాడుతుంది. సో ఇంత పరిస్థితుల్లో ఉన్న దాంట్లో కట్టించుకుందామనే ఆలోచన చేయట్లేదు కాబట్టి దాని కూర్చోడానికి చేసుకున్నాడు అనమాట. స్లాబ్ వేస్తామమ్మా ఏమి ఎట్లా అడుగు కొంచెం స్లాబ్ వేద్దాం అనుకుంటున్నాం మామ. నిన్నే చెప్తున్నాను అంటే ఇసుక వచ్చింది కదా మామ, సూత్ర ఇసుక ఎట్లున్నదంటే బాగుండాలమ్మా, బ్రహ్మాండంగా ఉండదు ఇసుక అని చెప్పా. మరి స్లాబ్ వేద్దామని అనుకుంటున్నాము. అన్ని మెటీరియల్ తోలుకునే మరి వేద్దామా? అదే కదా అసలు కూర్చోడానికి లేని దానికి ఇక్కడ వచ్చి కూర్చుంటాడు అనమాట. చింత చేసుకో అంటుంటాడు. ఆడైతే ప్రశాంతంగా మనకుంటే ప్రశాంతత ఉంటుంది కదా. అందుకనేస్తే తొందరలోనే స్లాబ్ వేస్తామని చెప్తున్నాము. మేము ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అవుతాంలేండి. ఇంకా అవన్నీ అయితే మిషన్ గ్రైండర్ అయితే మా మామూలు ఇంట్లో పెట్టేసి సిమెంట్ సంచులు అన్నీ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ పెట్టేస్తుంటాం కానీ వర్షం పడితే ఒక్క చుక్క నిల్లు పడితే గడ్డ కట్టేస్తుంది సిమెంట్. ఎక్కడ నీళ్ళు వస్తాయి ఇక్కడ వేస్తానంటావు. అసలు అదే కదా.
సో పెట్టేసేద్దాం మళ్ళీ మిషన్ అవన్నీ. పెట్టొద్దాం. ఈ మిషన్ గ్రైండర్ పెట్టేసుకొని పెట్టేసి ఇంకా ఇవి రేపు సెంటరింగ్ వాళ్ళు వస్తారు, ఫస్ట్ కడ్డే వాళ్ళు కట్ చేసుకుంటారు కదా, సెంటరింగ్ ఆయన వాళ్ళు వస్తాయి, కడ్డీలు బెండింగ్ వైర్ అవన్నీ పైన గిడే పెడతాను. వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఇవ్వాలి చూడండి. అప్పుడే పెట్టేసే ఇవాడ పైన పెట్టు, అది స్టవ్ మీదే పెట్టే ఏమవుతుంది. దీంట్లో మేకులు అవన్నీ ఉన్నాయి. అన్నీ తీసుకుంటాలే, నువ్వు అక్కడ పెట్టేసే నేను చెప్తాను. పట్టుకోపోదామా అనా? ఇది నీట్రా. బరువు ఇక్కడే రండి. నేను నాకు అప్పుడే డౌట్ వచ్చిందిలే. కొంచెం మెల్లగా మాట్లాడి పర్లేదు, వాయిస్ చాలా ఫాస్ట్గా వెళ్తుంటుంది. మైక్ పెట్టేసాం కదా, డైలీలా ప్రమిళ గట్టిగా మాట్లాడింది అనుకోండి, ఇంకా అదిరిపోతుంది సౌండ్, అదే ప్రాబ్లము. సో ఓకే పద, నిదానంగా పద, నేను చెప్తా. దుమ్ము ఇట్లా అంటుంటుంది కదా, ఇక్కడ పెట్టి ఇందాక ఎక్కడ పెట్టావు క్లాత్ గిడి పెట్టాను బండి. సో ప్రమిళ ఈ డెలివరీస్ అన్నీ అయిపోయిన తర్వాత నేర్చుకుంటానని చాలా ఆశగా ఉంది. బట్ అయిపోయి పనులు అయిపోతే పాప కూడా కొంచెం పెద్ద అయింది అనుకోండి, ఇంకా ప్రాబ్లం ఉండదు. సో అప్పుడు కావాలంటే నేర్చుకొని తను. వర్షం వస్తుంది లేపరంలో, చినుకులు పడుతున్నాయి ఇప్పుడే. సో కాబట్టి తొందరగా పెట్టేద్దాం, ఓకేనా? ఇక్కడ పెట్టే క్లాత్లు పైన మడసంగా ఎక్కువ. నిదానం నువ్వు ఎక్కదట, నేను ఎక్కినాకరా కాలే పెడతావు కింద. జాగ్రత్త కింద దిగాలి చూడు. ఏమన్నా మిస్ అయితే నీకే తగులుతావు, నీ మిషన్కే తగులుతావు చూడు. తర్వాత ఫీల్ అయితే నేనేం చెప్పలేను. ఇంకా మూలను పెట్టేద్దామా? ఇక్కడ పెట్టేద్దాం. లేపు చాలా సర్లే, ఇంతే ఉంది కొద్దిగా. పద, అది గ్రైండర్ కూడా తీసుకొచ్చేద్దాం. సో ఇంకా అదొకటి పెట్టేసి మన బాధ్యత తీరిపోతుంది అనమాట. తీసేద్దునా? ఇది పట్టుకోవాలి, ఇది పట్టుకోనుకో, గ్రిప్కి ఇట్లా పట్టుకో, ఓకేనా? జాగ్రత్త, అడుగుదరు పాప ఇంటికాటికి ఎక్కువ జాగ్రత్త, ఏమైనా పర్లే. ఎక్కడ పెట్టేస్తావు ప్రేమలా? ఒక సైడ్ కొన్నా వాళ్ళు బట్టలు వాళ్ళు పెట్టుకున్నారు కదా అని. ఓకే అట్లా 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 కాదు, ఇట్లా పట్టుకోవాలి కింద. మూతి తగులుతుండే అట్టగా, ఓకేనా? వీళ్ళకేం తగలదు కదా. ఇంకా మొత్తానికైతే ప్లేస్ అయితే ఖాళీ అయిందనమాట అక్కడ పెట్టొచ్చినందుకు. నెక్స్ట్ కింద పరదా వేసేసి, సో వేసేయడం, అక్కడ పరదా కూడా రెడీగా ఉంది. ఇక్కడ ఉండదు కదా, తార్పాలు ఉండదు, వేసేద్దాం.
అది పట్టదులే, అది పట్టదు. ఓకే. సో ఎందుకింత ఆరాటం అంటే ఉన్న కొద్ది డబ్బులుగానే అయిపోతే ఇబ్బంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ అవసరానికి వాడుకున్నా మన ఇంటి పైన అయిపోతుంది అనమాట. సో కాబట్టి సో ఉన్న కొంచెం డబ్బులతో కొంచెం అన్నీ ఇంక ఏర్పాటు చేసుకోవాలని. సో ఇవ్వండి, ఫస్ట్గా మనకు ఇటుకలు కావాల్సి వస్తే ఇటుకలు తెప్పించామా, ఆ తర్వాత ఇసుక కంకర అంటే అది తెప్పించాం. ఈరోజు మళ్ళీ సిమెంటు, ఈ కడ్డీలు ఈ సో అనుకున్నాము. ఎందుకంటే డబ్బులు అయిపోతే మళ్ళీ మనం రికవర్ చేసుకోలేము. సో అది నా బాధ. సో ప్రమిళ కూడా అదే నాకు ప్రెజర్ మీద ప్రెజర్ పెడతానే ఉంది. అసలు రాత్రిపూట అసలు నిద్రే పట్టట్లేదు అనమాట. ఎట్లో కదా ఎట్లయితుందో అని అసలు కాకపోతే మనం తొందర పడకూడదు. ఏదైనా అనుకున్నప్పుడు ఏం లేదులే. ఏమంటే ఏదైనా కానీ ఉన్నప్పుడే చేసుకోవాలి కదా. డబ్బులు ఉన్నప్పుడు, డబ్బులు అయిపోయినాక ఆలోచన చేస్తే ఎట్లా అని అంతే, ఇంకేం లేదు. కడుక్కో లేడుగా. ఇప్పుడు మళ్ళీ నేను ఎమ్నూరుకి వెళ్ళి మోటార్ తేవాలన్నమాట. సో వాటర్ మోటార్ అయితే తేవాలి. అన్ని తెచ్చిన తర్వాత చేస్తే ఒక పని అయిపోతుంది. అయిపోయిందా? అయిపోయింది. పద చూస్తానన్నా టైల్స్ ఏమో బాగుంటాయి టైల్స్లో, నన్ను చెప్తే కదా. ఇవన్నీ మా చిన్న మోళ్ళు ఇల్లు అనమాట. కింద వైట్ ఎలా ఉన్నాయి ఒకసారి చెప్పండి. వెళ్ళేసి కొంచెం లైట్లు ఏమైనా ఉంటే ఆన్ చేసి అన్నీ ఆన్ చేసేది అప్పుడే. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి కింద ఇలా గోల్డ్ అండ్ బ్లాక్ డిజైన్ వైట్ సో ఇలా ఉన్నాయన్నమాట. సో చూడండి ఎలా ఉన్నాయి. ఓకే, లైటింగ్లు అన్నీ పడ్డాయి. రీసౌండ్ అయితే వస్తుంది కదా, ఎందుకంటే కొత్తిల్లు కాబట్టి సామాన్ ఏముండదు కాబట్టి వాయిస్ అంతా మనకి చాలా రీసౌండ్లో వస్తుంది. ఇదిగోండి కిచెన్ చూద్దురా. చూసి నేను అంటే మనది బాగా కనిపిస్తుంది, ఇది బాగా కనిపిస్తుంది నీ దృష్టిలో. వీళ్ళు బాగా కనిపిస్తుంది. ఇది స్పేస్ ఇక్కడ ఎంట్రీ పెట్టుకోవడం ద్వారా చాలా పెద్దగా అనిపిస్తుంది. బట్ మనది అలా కాదు కదా. సో ఇక్కడ ఎంట్రీ సో ఈ మేరలో ఉంటుంది, ఇక్కడ సామాన్ పెట్టుకోవడానికి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ తక్కువ అయితే ఇక్కడ పెరుగుతుంది అంతే. మనకి ఎల్ షేప్లో వచ్చింది, వీళ్ళకి స్ట్రైట్గా వస్తుంది అనమాట. మా వినోదాలలాగా ఉంది. ఓకే, ఇంకా రాగానే సింక్ కడుక్కోవడానికి. సింక్ ఇంకా అన్నీ ఉంటాయిలే కానీ నిజంగా ఒకటి మన సబ్స్క్రైబర్స్ని అడుగుతాను, కామెంట్ చేయండి. ఈ టైల్స్లు వైట్ వేయించుకుందామని పైన నా ఆలోచన. యాక్చువల్ కింద బ్లాక్ వేయించాం కదా, పైన ఇలాంటివి వేయించుకుందాము, లైట్ వెయిట్ టైల్స్ అనమాట. సో ఫ్లోరింగ్ టైల్స్ అయితే వేయించుకుందాం అంటుంది. సరే అని చెప్పాను, ఇట్లాంటివి వేపిద్దాం ఏముంది. కామెంట్ చేయండి, ఇట్లాంటివి బాగుంటాయి కామెంట్ చేయండి. తనకి అదే డౌట్ అడుగుతానే ఉంది. సో చేయండి, మర్చిపోకండి. ఇదిగోండి బెడ్రూమ్ సేమ్ మన ఇంట్లాగే ఉంటుంది చూడండి. కాదు సన్ సైడ్ ఇది అందుతుంది నాకు. మనకి అంటే సన్ సైడ్ హైట్ తక్కువ ఎట్లా నాకు అర్థం కాదు. కొంచెం హైట్ తక్కువ ఉంది కదా, అందుకే నాకు అందుతుంది. నాకు ఇలా అంటే అందుతుంది. బట్ ఒక జానుడు కొంచెం హైట్ తక్కువ పెట్టేసినారు ఇది. సో హైట్ అంతా ఒకటే, బట్ ఈ సన్ సైడ్ అలా ఉందన్నమాట. ఓకే రండబ్బా వెళ్దాము. లైట్లు అన్నీ ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేయి, మళ్ళీ కరెంట్ బిల్ వస్తుంది నిన్ను అడ్డమంటున్నాడు. ఓకే చాలా ఒకటి ఉన్నిలే ఉంది చూడండి, ఇట్లుండదు. ఇంకా మన ఇల్లు కూడా అంటే కొత్తగా ఉన్నప్పుడు బాగా కనిపిస్తుంది. ఎవరైనా అంతే కదా. మేము కూడా రంగులు వేస్తే మా ఇల్లు కూడా కొత్తగా కనిపిస్తుంది. ఓకే అబ్బా, నేను టౌన్కి అయితే వెళ్ళాలి. మరి మా వాళ్ళు అయితే చెట్టు కింద అందరూ ఆడుకుంటూ కూర్చున్నారు. పిల్లలు నిద్రపోమని చెప్పారు. అట్లా ఉంటే రాదు వాళ్ళకి, స్కూల్ లేకుంటే స్కూల్ లేదు కాబట్టి తను తీరా ఆడుకుంటారు. మళ్ళీ ఎప్పుడు గ్యాప్ రావడం చాలా కష్టం అని చెప్పేసి. ఏమేం దాచిపెట్టినవరా? ఏం దాచిపెడతావు, ఇంకా పిల్లలు తినే కనేసి నిన్న గ్లోరీ పోయి డ్రాగన్ ఫ్రూట్సా ఏమంటారు కదా, అదేలే తర్వాత కట్ చేసి ఇవ్వండి తెచ్చిందనమాట. కట్ చేసి ఇవ్వాలి పిల్లలకి. వదిలే కట్ చేసి ఇవ్వండి. ఇంకా నువ్వే కట్ చేయలే గ్లోరీ అంటే తానే కట్ చేస్తానని చెప్పింది, అందుకని ఫ్రిడ్జ్లోనే ఉండేవి. ఇప్పుడు వెళ్ళి అందరూ మంచిగా కాలు చేతులు అడిగేసి ఇసుకలో ఆడుకుంటాడు, ఫుల్ ఆడుకుంటున్నారు. ఇప్పుడు స్నానం చేపిద్దామని అనుకుంటే సాయంత్రం కటింగ్ చేయించుకొచ్చిన తర్వాత స్నానం చేపిద్దామని. హెయిర్ కట్ చేయాలి ఇంకా సాయంత్రం అయితే పిల్లలకి. అంతలో ఇచ్చేయండి మరి, ఫ్రూట్ తినిపిస్తా. నాకు తెలిసి తింటారా మన పిల్లలు పెద్దగా అలవాటు ఉండదు అవి. కొన్ని తినకుండా కొన్ని తినరు అనమాట. అంటే ఎప్పుడు తినుకోకుండా వెరైటీగా అనిపిస్తే తినరు పిల్లలు. ఇంకా తొందర అయితే నేను గోంగూర అయితే చేసేస్తాను. ఇంకా గోంగూర పప్పు చేద్దాం అనుకుంటే ఒక పుట్టుకే కాబట్టి 2 టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసి గోంగూర వేపుడు చేస్తాను. ఇంకా మార్చుకొని బాగుంటుంది. ఏమంటారు అని భాషలో
గోంగూర కాలేస్తాం అంటాం మా భాషలో. కలేయడం, కలే కాలేస్తాం కదా, కాలేస్తా అంటే పొయ్యి లెక్క వేసి కాలేస్తావా? ఇగోండి, ఇంకా గోంగూరలో కారం కూడా బాగుంటుంది. పొద్దున్న చేసింది కదా పిల్లలు లాస్ట్ వీడియోలో. సరే చేస్తావా, ఉండాలా నేను పోదునా? 2 నిమిషాల్లో తినిపోదు. ఏమోరా, సరే కానీ. పొద్దున ఉప్మా చేస్తే కూడా తినలేదు ప్రతాప్. మేము తింటాం అబ్బా, నాకేం ఆకలి అయితే తట్టుకోలేను. ఇంకొకటి చిన్నపాప పాలు తాగుతుంది రాత్రి అంతా. అసలు నాకు పొద్దున్నే ఆకలి అవుతుంటుంది, లేచిందే ఏమన్నా ఒకటి తిన్నావా అని అంతే. ఎందుకంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అంటే చిన్నపిల్లల తల్లలు ఉంటారు కదా, బాలింతలే కదా, ఉంటే వాళ్ళకి ఎట్లుంటుందంటే ప్రమిళ అంటుంటుంది ఎన్నోసార్లు, ఇట్లా తింటానా ఇట్లా అరిగిపోతుంది, నేను తినింది ఎక్కడికి వెళ్తుందో నాకే తెలియదు అంటది. ఎందుకంటే చిన్న పాప కొంచెం బలంగా ఉంది కాబట్టి ఇంకా తను 24 hours పాలు తాగడం. సో అటువంటిప్పుడు తిన్న ఫుడ్ అనేది ఆటోమేటిక్గా కన్జ్యూమ్ అయిపోతుంటుంది కాబట్టి అరిగిపోతూ ఉంటుంది, పాపకు పోతుంటుంది శక్తి ఉంది కాబట్టి ఇంక తినాలి. ఒక్కోసారి ఎవరో అన్నారబ్బా, ఎవరో మా అమ్మని అనుకుంటాను. మా అమ్మ అప్పుడు అంటే మేము పుట్టినప్పుడు రాత్రి 12ంటికి 2 గంటలకు లేచి అన్నం తిని పడుకుంటుందంట దొంగతనంగా. నిజంగా మా అమ్మ అసలు రాత్రి మా అమ్మ అంటుండే, మీ అమ్మరా రాత్రి 2 గంటలకి దొంగలాగా దొంగతనానికి వచ్చేవాడు, ఎట్లా వస్తాడు దొంగలాగా తిని అట్లా కిమ్మని తిని పండుకుంటుండే అంటుండే అనమాట. సో అది నిజమే అనిపించింది నాకైతే. సరే చెయ్యి, ఏమేం చేస్తావు తొందర. సో తొందరగా అలా ఏం చేస్తుందంట మన గోంగూరని అయితే. నేను వెళ్దాం అనుకున్నా కానీ తిని వెళ్దాం అంటుంది. ఓకేలే, వాళ్ళు డిస్టర్బ్ చేస్తే కూడా ఇబ్బంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి గలవ చేసి పాపని లేపేశారు కాబట్టి అక్కడే ఆడుకునే వాళ్ళు. చిన్న పాప వేడి నీళ్ళు పోసింది వాళ్ళ అమ్మ కోపం మీద. చూడండి, ఇట్లయినా నిద్రపోతుందో లేదో అనేసి అంత వేడి నీళ్ళు పోస్తే కూడా నా టైం నాదే, మీరు ఎట్లైనా వేడి నేను లేచే టైంకి లేస్తానని చెప్పింది కదా. ఒక్క 1 అవర్ అని పడుకోవాలి కదా డాడీ. అమ్మా పడుకోకుంటే ఎట్లా చెప్పు. ఏం తగ్గొస్తుంది. యాక్చువల్లీ పొద్దున్న అన్నం చేసింది కానీ అన్నం ఒక్కరైనా తిన్నారా ఫ్రెండ్? ఒకటే క్యారెట్ కట్టుకొని పోయింది. ఈరోజు పెళ్ళి అనుకొని మేము అనుకున్నాం కానీ ఈరోజు కాదంట, రేపు అంట. మరి మా చిన్న ఆయన ఉండి దినకర బాబా ఈరోజు కాదు రేపు అన్నందుకు ఇంకా మరి కట్టి కట్టుకొని పని జాగ్రత్త పెట్టి. ఒక రోజు ముందే రెడీ అయినారు అనమాట పెళ్ళికి. కానీ నేను ఈరోజు కాదు డేట్ అంటే మళ్ళీ మేము సర్ది కట్టుకుని పనికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అంటే వద్దులే ఇంకా ఏం చేస్తావు, ఇంటికాడ ఉండి పోతానని పోయిందన్నమాట. మాడిపోతేమో అది. ఏం టాబ్లెట్లు బాబా? కడుపులు వస్తుందంటే అవునా, ఇది కాల్షియం, నార్మల్ టాబ్లెట్లు ఉన్నాయేమో అని నాకు కూడా కాపు కోల్డ్. అమ్మా ఒకసారి నువ్వు తాగలేదా? ఎక్కడైనా కానీ టీ తాగాల్సిన ఆప్షన్ వస్తే సొంటి టీ ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగిన సొంటి టీనే. నేనైతే ఒకసారి తాగింటాను అనమాట. ఇప్పుడు కోల్డ్ అన్నాను గుర్తొచ్చేదా, సాయంత్రం సొంటి టీ చేస్తాను. అందరికీ చేస్తావా? అందరికీ చేస్తాను, అందరూ తాగుతాం. చూడు మంచిగా చేసి ఏదైనా వీడియో చేసి వస్తుందా? టీ పొడి వేయకూడదు, ఆడే ఉంది మ్యాజిక్. నాకు ఒక రెసిపీ తెలిసి నేను చెప్తాను నీకు. ఫస్ట్ ఈరోజు అన్ని పనులు అయితే దేవుని దగ్గర మంచిగా ఉండు. ఆ పని అయిపోతే మన టెన్షన్ అయితే ఉండదు అనమాట. ఇక మేము అంటే బెంగళూరుకి ఎప్పుడైనా అంటే అప్పుడు పని చేసే కానీ పోతుండే కదా, వస్తుంటుంది పోతుంటే మేము పని చూసుకొని ఊరికి వచ్చి పోయేటప్పుడు ట్రైన్లోనే ఎక్కువ శాతం 20 టీ తాగుతుంటాం అనమాట. అవి టీ చేస్తారు అని ఆలోచన. ఒక్కసారి తాగినానంటే తాగేనా, కానీ ఎట్లా చేస్తారో తెలీదు. చేస్తాను ఒకసారి అన్న అంటాను, మన ఇంట్లో చేయలేదు ఇలా. ఇప్పుడు గ్లోరీ కోల్డ్ అన్నందుకు నాకు గుర్తొచ్చా. 20 టీ మంచిది అంటారు కదా తాగితే, అందుకని ఈ గోంగూర అయితే కడిగేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టింటాం అనమాట. ఇప్పుడైతే ఇంకా పసుపు ఉప్పులో బాగా మగ్గిస్తాను, తగినన్ని ఎల్లిపాయలు దంచి వేస్తాను.
అప్పుడే లేచా. అదే కదా నేనేం పడుకుంది అనుకుంటున్నాను అన్న. సర్ప్రైజ్ మీ సర్ప్రైజ్ చేస్తుంది. అస్సలు పండుకొచ్చాడు. వేడి వేడి నీళ్ళు పోసుకొచ్చి పడుకోబెడితే నువ్వు చూసావా అంత వేడి వ్యాండి అంత వేడి కాదులే మామూలుగానే పోసి రుద్ది రుద్ది మసాజ్ చేసి పోస్తే కూడా నాకే ఏం కాదు మీరు ఎన్ని చేసినా నేను చేస్తానంటారు. నిద్ర వాళ్ళ పిల్లలు నిద్ర పోతే ఇంకా బాగా అవుతారు. ఈ మధ్యన అసలు నిద్రే పోకుండా ఉన్నది. ఫ్రెండ్స్ ఇవ్వండి మన పిల్లలైతే అక్కడ ఆడుకుంటూ ఉన్నారు అనమాట. సిగండి ఇసుకలో ఆడుకుంటున్నారు. ఇంత అనిపించు కదా మగ్గేలోకి గింత అవుతుంది చూడు. ఉప్పు పసుపులోనైతే గోంగూర బాగా మగ్గిని. చిన్న ఉప్పు ప్యాకెట్ ఉంది తీయాల్సింది కదా. ఎలా ఉప్పు బాగా అది ఎప్పుడు ఏమన్నా కాలేకుంటే వేసుకునేది. మగ్గిందా? కొంతసేపు వస్తారు. ఇంటికాడ ఉన్నందుకు ఇంత టైం అయింది. వాళ్ళు అసలు అన్నమాన అడిగలేదు. ఆట సందర్లో ఉన్నారు. ఆట మోజులో పడి టిఫిన్ 2 మాటలు తిన్నారులేండి. అది ఫ్రెండ్స్ ఇంకా మోటార్ అయితే తెచ్చాను అనమాట. సో మోటార్ తెచ్చేసి అంతా సెట్ చేసి అయితే పెట్టేశాను ఇక్కడ. సో ఇంకా నో ప్రాబ్లం. సో ఇదిగోండి ఇప్పుడు ఇంకా వెళ్ళి ఆ మెటీరియల్ అనమాట ఇంకా సిమెంట్ సంచులు కడ్డీ అవన్నీ కూడా తీసుకురావాలి. ఇప్పుడే బేల్దార్ వచ్చి రాసిచ్చిపోయినాడు. అంతా మనకైతే క్యాలిక్యులేషన్ చేసి ఇచ్చారు ఏమేమి తీసుకురావాలి ఏంటని చెప్పేసి. సో నేనైతే వెళ్ళి తెస్తాను. సో ప్రమిళ దగ్గర ఒక 1 అవర్ బాగా ఆలోచించుకున్నాం. ప్రమిళ మళ్ళీ ఎట్లా తెమ్మంటావా చెప్పు అంటే, ఎందుకంటే ఇంకా సో పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి కదా. సో ఏమైనా కానీ అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట నేనైతే. సో ఓకే మేబీ ఇంకా టైం లేదు వెళ్ళడానికి. తొందరగా వెళ్ళైతే నేను తీసుకొచ్చేస్తాను. సరేనా? ఓకే తొందరగా వెళ్ళి తొందరగా అయితే వచ్చేస్తాను. బాయ్ చిన్న డాడీ. పాప బాయ్ 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 బాయ్. పండుకొని పుల్లేసేదే కదా. మా అత్త కూడా వచ్చిందనమాట పని పోయి. ఇంకా అదే అక్క స్లాబ్ వేపిస్తాం కదా కడ్డీ సిమెంట్ అవన్నీ వేసుకొస్తామని పోయి ఇప్పుడు ఫోన్ చేసిండు అంగడాయిపుకి ఇప్పుడు వచ్చిండు ఆయన రాసిచ్చి మరి పోయి వేసుకొని రాకపోతుగల. ఓకే వెళ్ళొద్దునా? టెంప్ అయితే వచ్చింది చూడండి. సిమెంట్ సెంచులు కడ్డీలు అనమాట. వేస్తా లైట్ వేస్తేనే ఇక్కడ తిరుగు ప్రతాపు. సాయంత్రం పిలుస్తా కడ్డేస్తాడంట ఫస్ట్. సర్లే మరి సంగ
స్టాచ్యూ పట్టుకోవట్లే. మడసంగా అది నెత్తికి తగులుతుంటుంది. మడసంగా అట్లే వేయండి. లైట్గా వద్దురా ముందు దాని మీద పడితే ఏం కావాలా అన్న కొంచెం ఇది వరకు వస్తాను ఇచ్చేద్దాం. అది తండ్రి కూడా క్లిక్ పంపిస్తాను. అది కూడా ఫ్రెండ్స్, ఇంకా మొత్తానికైతే 55 ప్యాకెట్ల సిమెంటు, అలాగే 5.5 టన్నుల కడ్డీలు, అంటే స్టీల్ అనమాట, ఐరన్, ఇవన్నీ కూడా ఇంకా వేసేసాం అనమాట. మొత్తానికి చాలా కష్టపడ్డాము. 1.5 hours చాలా రెస్ట్ లేకుండా అనమాట. సో సిమెంట్లో ఈత కొట్టిన మాదిరి అయినాము. నేను, వినోద్, మా పిన్ని కొడుకు, అంటే మా చిన్నాన్న కొడుకు అనమాట, ముగ్గురం కలిసి. సో అవి కొట్టేసాం వర్క్ అయితే. సో మనకి స్లాబ్ వర్క్ కావాల్సిన మొత్తం ఇంకా మెటీరియల్ వచ్చినట్టే. సో నో టెన్షన్. సో వాళ్ళు వర్క్ చేయడం కావాలంతే. సో ఇదబ్బా మొత్తానికి. తినిపించేది లేదు, ఇంకా వీళ్ళే తినాలా, వాళ్ళే తినాలి. అయ్యమ్మగా నన్ను తింటది అమ్మగా. అస్సలుగా రాత్రి 2ంటికి లేచేదే, 4:30 అయితే పండుకోలేదు. ఏమో మళ్ళీ సేపు ఏం బయట తిరగడానికి ఏం తెల్లగా చెప్పు. అంటే పగలు పడుకోబెట్టినావు కదా, అది నీకు అది పనిష్మెంట్ ఏమో. అసలు నాకు తెల్లగా ముందు నిద్ర వచ్చేదే. అట్లే 6:30 జస్ట్ 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంది. ఏమేమి ఈరోజు స్పెషల్ క్యారర్ వీళ్ళకి? వంకాయ ప్రైజీ, నీకు ఇష్టమైన వంకాయ కర్రీ. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ చెప్పు ఒకసారి అన్న. యాడికి వచ్చింటాం చెప్పు. మేము స్కూల్ కాడికి వచ్చింటాం. మళ్ళీ ఏం రాకూడదా? వస్తాము. ఏం డాడీ, అక్కలు పోయేంత వరకు కొద్దిగా పెద్ద మనిషి చేసుకోవాలి. మనం అక్కలు పోయేంత వరకు పెద్ద మనిషి చేసుకోవాలి డాడీ నువ్వు. ఫ్రెండ్స్, ఇంకా నేనైతే పిల్లల్ని వెళ్ళి ఆటో అయితే ఎక్కించి రావాలంట. ఏమ్మా ఇంకా మీద అవ్వలేదా? ఏ సైడ్ ఇవ్వండి. ఇదిగోండి, ఇంకా ఏమో సర్దుకునే దాంట్లో మరి పెద్ద మనిషి ప్రైజ్ ఏమేమో మళ్ళీ ఇంకా రెడీ అవ్వలేకుండానే ఉంది. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ముఖ్యంగా ఏం చెప్పండి, పోయే ముందర మీరు ఇట్లా చూడండి. ఏమంట బ్రాలు? పైకి ఎక్కు. 3-5 కొనుక్కొని ఒక 5 రూపాయలు పడతాడు కొనుక్కొని.
వెనక ఎక్కడమ్మా ఎక్క పెంచి నేను ముందు ఏం కావాలేమ్మా ఎక్కువ క్యారల్ మర్చాను పోయాము. బ్యాగులే చాలా వెయిట్ ఉండే అబ్బా. మా ప్రిన్స్ బ్యాగ్ కొంచెం మెత్తగా ఏదో కొత్త తీసుకెళ్ళి తింటుందా. మన సంగ్ కూర్చున్నాడు బాగుండే. రైజీ బాయ్. స్కూల్ వేస్తున్నాను బాయ్. మాట్లాడుతూ ఉంటా, నువ్వు బాగా మాట్లాడుతూ ఉంటే చాలా మంది అడుగుతున్నాను మాట్లాడు. అందరికి గుడ్ మార్నింగ్ అని చెప్పాలా. చిన్న పాప నిద్రకు వచ్చింది, ఇంకా పాలిస్తే పండుకుంటుంది. మీరు మన సంగ పోండి డాడీ. నాయనకి అండి కొనిచ్చి ఆటలో కూర్చోబెట్టి కొనిచ్చి ముగ్గురికి ఒకటే కొని. బాయ్ డాడీ బాయ్. ఆటో రెడీగా ఉంది చూడండి, దిగండి. ఇంకా నేను కొనుక్కొస్తాను సరేనా, మీరు ఆటోలో ఉండండి. ఎక్కండి, జాగ్రత్త ఎక్కండి. రోజు మెల్లగా దిగుతాడు. ఏం అరిపేదమ్మా, బాగా చూసుకో పిల్లల్ని. ప్రశస్తా నువ్వే ఏం చేయాలా. ప్రశస్తకి దీంట్లో మనం అల్లరి చేస్తారేమని వీళ్ళు ఫుల్ అల్లరి బాబా. వీళ్ళు ముగ్గురు ఎవరు ఎక్కువ అల్లరి చేసేదన్నా? ఫుల్ రౌడీజం ఇద్దరు. మీ ఇద్దరు చూడు కంప్లీట్ వచ్చింది. ప్రైజ్ బెటరా? బెటర్, పర్లేదు, సైలెంట్. ఓకే. ఏం ఈరోజు ఇంకెవరు రాలేదు, టైం అయింది. కొంతమంది పిల్లలు రారంటే ఊరు వేరంట. అవునా? మొత్తానికి ఇది అనమాట. మన పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు. అండ్ అలాగే ఈరోజు మేస్త్రి అయితే వస్తానన్నాడు అనమాట. సో వచ్చేసి ఇంకా పైన కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది కట్టేస్తే ఇంకా స్లాబ్కి మనం షీట్లు కొట్టేయడమే. సో మెటీరియల్ అంతా కూడా రాత్రి తెచ్చుకుందాం కదా. సరేనా, ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ డైలీ బ్లాగ్స్తో చిన్న హ్యాపీ విషయాలతో ఖచ్చితంగా వస్తూనే ఉంటాం. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? మంచి వీడియోతో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. అంతవరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్.